మనతో పాటుగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సార్, మీ తోటి ఎమ్మెల్యే చిన్న వయసులో పిన్న వయసులో ఎమ్మెల్యే అయినటువంటి లాస్య నందిత విషయం గత సంవత్సరం ఇదే నెలలో సాయన్న గారికి సంబంధించినటువంటి విషయం అసలు ఎట్లా చూడొచ్చు అంటుంది? అంటే చాలా బాధాకరమైనటువంటి అంశము. మనము పొద్దున ఉదయం లేస్తే ఈ వార్త చాలా విషాదకరమైనటువంటి సంఘటన. ఇట్లా జరుగుతుందని కలలో కూడా ఎవరు ఊహించలేదు. పోయిన సంవత్సరము సాయన్న గారు మరణించి సంవత్సరం 3 రోజులు అవుతుంది. మొన్ననే ఏడాది మాసం చేశారు. బట్ అన్ఫార్చునేట్ ఏంటంటే చిన్న వయసు మంచి భవిష్యత్తు ఉన్నటువంటి అమ్మాయి మరి ఈ విధంగా యాక్సిడెంట్లో మరణించడం చాలా బాధాకరమైనటువంటి అంశం. ఆ భగవంతుడు ఆ కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలి. కార్యకర్తలు, నాయకులు, అభిమానులు కూడా సాయన్న గారి అభిమానులు చాలామంది ఉంటారు. వాళ్ళకు కూడా భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాం. బట్ విధిని మనం ఏం చేయలేనప్పటికీ మరి ఇంత మార్నింగ్ పొద్దున్న లేస్తేనే ఇటువంటి విషాదకరమైనటువంటి వార్త వింటామని చెప్పి కళలో ఎవరు ఊహించారు. ప్రభుత్వము నిర్ణయం తీసుకుంది అంత్యక్రియలను అధికారికంగా నిర్వహించాలని. ముఖ్యమంత్రి కూడా రాబోతున్నారని కొద్దిసేపటి క్రితం కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి చెప్తున్నట్టు అనమాట. ఇక్కడ ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం అయితే తీసుకుంది. దాని విషయంలో మా గవర్నమెంట్ అఫీషియల్గా మరి నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషించదగ్గ విషయం. కాబట్టి డెఫినెట్గా ఆహ్వానించదగ్గ విషయం. రోడ్డు ప్రమాదాల విషయంలో మీరు ఒక మాజీ మంత్రిగా పనిచేశారు, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రమాదాల గురించి చాలా తరచూ చూస్తూ ఉన్నాము. ప్రజలకు, తోటి ఎమ్మెల్యేలకు మీరేమని చెప్పాలి? ఇప్పుడు నేనేమంటే ఇప్పుడు జరిగిన సంఘటన విషాదకరం. ఈ టైంలో అవన్నీ ఎందుకు?